నారా లోకేష్ దగ్గర ఉన్న ఒక అద్భుతమైనటువంటి పద్ధతి ఏంటంటే, స్పందించే గుణం ప్లస్ సంస్కారయుతమైనటువంటి ఆలోచన ధోరణి. రాజకీయ అంశాలు పక్కన పెడితే, రాజకీయ అంశాల్లో విమర్శలు ఉంటాయి. సద్విమర్శ ఉంటది, దుర్విమర్శ ఉంటది. అది పక్కన పెడితే, ఆలోచన ధోరణి. మనం బాధ్యతగా వ్యవహరించడం. ఇవాళ ఈ ఆటో డ్రైవర్ల కార్యక్రమానికి ఎక్కడైతే తన నియోజకవర్గం నుంచి బయలుదేరదీశారు. 3 ఆటోలు. చంద్రబాబు గారు ఒక ఆటో, లోకేష్ ఒక ఆటో, పవన్ కళ్యాణ్ ఒక ఆటో. 3 ఆటోలు. ఒక్కొక్కళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని వెళ్ళేటటువంటి సందర్భం. లోకేష్ దగ్గరికి వచ్చేటప్పటికి మహిళా ఆటో డ్రైవరు ఆటో నడిపింది అనమాట. దిగిన తర్వాత తను క్యాష్ తీసిచ్చాడు. మామూలుగా అది ఏదైతే ఎవరైతే పెట్టారో వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాదు, నారా లోకేష్ తన జేబులోంచి డబ్బులు తీసిచ్చాడు. ఆమె వద్దు అంటే, లేదమ్మా నువ్వు వట్టి పెట్టుకో డబ్బులు ఇదని చెప్పేసి చేతికి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడన్నది పక్కన పెడితే, బేసిక్గా అది సంస్కారం. ఆ డబ్బులు తీసియడం అనేటటువంటి సంస్కారం, బాధ్యతాయుతమైనటువంటి తత్వం. అంటే మన కష్టం, పేదవాడి కష్టాన్ని వదిలిపెట్టకూడదు. తర్వాత అధికారులు పట్టించుకోకపోతే ఏ అధికారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు? ఏమంటే నేను లోకేష్ గారిని తీసుకొచ్చాను, నా డబ్బులు ఎవరు ఇవ్వలేదని అడుగుతారా? వాళ్ళు అడగలేరు. ఆ పేరు చెప్పి బిల్లులు తీసుకుని వాళ్ళు తీసుకుంటారు అధికారులు. వాళ్ళకి ఇవ్వరు కూడా చాలామంది. వీళ్ళకి కూడా ఏంటంటే, లేదులే మనం పవన్ కళ్యాణ్ ఎండబెట్టుకు పవన్ కళ్యాణ్ ఎక్కించుకు తిరిగాం, చంద్రబాబు గారిని ఎక్కించుకు తిరిగాం, లోకేష్ని ఎక్కించుకు తిరిగాం, తద్వారా పబ్లిసిటీ వచ్చేసిందిలే, పోతే పోయింది 200 అనుకుని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. బట్ అధికారులు బిల్లులు తీసుకుంటారు. ఇక్కడ తన జేబులోంచి డబ్బులు తీసియడం అనేటటువంటి ఓ బాధ్యతాయుతమైనటువంటి సంస్కారయుతమైన ధోరణి. ఆ విషయంలో అభినందించాలి. ఎందుకంటే ఆయన ఈవెన్ ఎవరైనా ట్వీట్ చేసినా కూడా అందులో ఉన్నటువంటి అంశాల మీద స్పందించి చర్యలు తీసుకునే లక్షణం ఉన్నటువంటి వ్యక్తి.